దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా రండి దేవుని యొద్ద మనం మొరపెట్టదాం. రండి దేవుని యొద్దకు రండి, మనమందరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టదాం. మన దేశ క్షేమము కొరకు, మన దేశం యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఈ లైవ్ చూస్తున్నటువంటి దేవుని బిడలారా, ఈ 8వ నెలలో ప్రత్యేకంగా ఈ యొక్క జీసస్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ పరిచర్యలో ఈ మొదటి దినములో ప్రత్యేకంగా ప్రతి శనివారం ఇలాగూ దేశ రక్షణ కొరకు ప్రార్థించబోతున్నాం గనుక రండి. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్నటువంటి సేవకులారా, ఒకేలా సంఘస్థులారా, సంఘములో ఉన్న పెద్దలారా, మీరందరూ మాతో పాటు కలిసి మనము ప్రార్థన చేద్దాం. మరి తిమోతికి రాస్తున్నాడు పౌలు, మనము మనుషుల కొరకును, అధికారుల కొరకును, రాజుల కొరకును మనము ప్రార్థించాలని. అలాగే ఈ సమయంలో మనందరూ కూడా కన్నుల ముద్దాం, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా యేసయ్య నీకు వందనాలు. మా యొక్క దేశం యొక్క క్షేమము కొరకు మరియు రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. మా దేశంలో ఉన్నటువంటి నా ప్రభువా, ఏ జిల్లా అయినా, ఏ మండలములైనా, ఏ పంచాయతీలైనా, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వారు క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, వారికి మంచి క్షేమాన్ని అనుగ్రహించండి. ఓ ప్రభువా, మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి, మేము ప్రార్థన చేయలేకపోతే మా దేశము క్షేమముగా ఉండదు. గనుక మా దేశము క్షేమముగా ఉండాలని, మా దేశంలో ఉన్నటువంటి పరిపాలన చేస్తున్న నాయకులు క్షేమముగా ఉండాలని, మా దేశంలో ఉన్న అధికారులు క్షేమముగా ఉండాలని, మా దేశం మీదకి వస్తున్నటువంటి ప్రభువా సునామీని తప్పించండి, యుద్ధాలను మాన్పండి అయ్యా. అన్ని దేశాల్లో సమాధానంగా ఐక్యముగా ఉండడానికి మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, మా రాష్ట్రంలో సమాధానం కలుగునుగాక, మా జిల్లాలో, మా మండలాల్లో సమాధానం కలుగునుగాక అయ్యా. మా రాష్ట్రంలో, మా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు క్షేమముగా ఉండునుగాక, ఆరోగ్యంగా ఉండునుగాక, ఆశీర్వాదకరంగా ఉండునుగాక అని యేసయ్యా మేము నీకు మొరపెడుతున్నాం. నా తండ్రి, మా ప్రార్థన ఆలకించు నాయన. ఓ తండ్రి, మా దేశము ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రతి వారిని రక్షించమని, రక్షణలో నడిపించమని సమస్తమును మీ చేతులు అప్పగిస్తున్నాం. సహాయం చేయమని యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు పునర్ధాన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. మాతో పాటు ఏకీభవించి ప్రార్థించిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. రెండవ ప్రార్థన విజ్ఞాపన, మన దేశంలో క్రైస్తవుల పైన, సంఘాల పైన జరుగుతున్న హింసలను, దాడుల నుండి తన ప్రజలను దేవుడు కాపాడునట్లు, మరియు దాడి చేయువారి మనోనేత్రాలు తెరవబడి యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించాలని రెండవ విజ్ఞాపన మనము చేయబోతున్నాం. రండి మనం మొరపెట్టుదాం. ఈ రెండవ విజ్ఞాపనకు మనందరూ కలిసి మొరపెట్టుదాం. ప్రేమగల మా తండ్రి, ప్రార్థన ఆలకించు దైవమా, మా మొరలను ఆలకించు దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, నాకు మొరపెట్టు, నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను తెలియపరుస్తానని వాగ్దానం చేసినటువంటి దేవా, నీకు వందనాలు నాయన. మా దేశంలో క్రైస్తవులపైన, సంఘాలపైన జరుగుతున్నటువంటి హింసలను, దాడులను నైనా ఒకసారి మీరు చూడండి. తన ప్రజలను నైనా
మీరు కాపాడండి. మరియు నైనా దాడి చేయి వారి మనోనేత్రాలను తెరవండి. సౌలును పౌలుగా మార్చిన దేవుడు, రౌడీలను మార్చిన దేవుడు, గూండాలను మార్చిన దేవుడు, నక్సలైట్లను మార్చిన దేవుడు, అయా నరహంతకులను మార్చిన దేవుడు, మా దేశంలో నా ప్రభువా సంఘాలపైన జరుగుతున్న దాడులను యేసయ్యా మీరు చూసి ఊరక ఉండొద్దు. ఆ దాడులను ఆపివేసి ఎవరైతే దాడులు చేయడానికి వస్తున్నారో వారి మనోనేత్రాలు యేసు నామములో ఇప్పుడే తెరవబడునుగాక. ఇప్పుడే వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. యేసు నామములో వారి నైనా మనోనేత్రాలు గుడ్డితనం చేస్తున్నాడు అపవాది. వారి నేత్రాలను తెరవబడునుగాక. యేసే నిజమైన దేవుడని వారు గుర్తెరుగునుగాక. సౌలు నా తండ్రి సంఘమునకు హింస కలిగించాలని, సంఘమును చెదరగొట్టాలని గుర్రం మీద లేచి వెళుతున్నటువంటి సౌలును ముట్టినప్పుడు అతడు పౌలుగా మార్చబడి అనేక పత్రికలు రాచాడు. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నా. అటువంటి నా తండ్రి సౌలు లాంటి వారిని రక్షించమని, గుండాలను రక్షించమని, దాడులను యేసయ్యా మీరు అరికట్టండి ప్రభువా. క్రైస్తవులకునైనా మీరు కాపుదల ఉంచండి ప్రభువా. ఈ నెల వాగ్దానము భయపడద్దు, నేను నీకు సహాయము చేస్తాను, నేను నా దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకుంటామని యెషయా గ్రంథము 41:13 వచనాలునైనా మీరు ఈ నెల వాగ్దానం ఇచ్చినట్లుగా భయపడుతున్నటువంటి నైనా సంఘములో ఉన్న విశ్వాసులు, సేవకులని ఒక్కసారి వారికి చెప్పండి, భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నా దక్షిణ హస్తముతో ఆదుకుంటానని సెలవిచ్చిన దేవా, ప్రతి దైవ సేవకులను ఆదుకోండి, కాపాడండి, వారిని పరిచర్యలో వాడుకోండి నాయన. వారి చుట్టూ పరలోకపు దూతులను పంపి కాపుదల ఉంచండి. వారిని మీరు రక్షించబోతున్నందుకై వందనాలు. సంఘాల మీద జరుగుతున్న దాడులను అరికట్టబోతున్నందుకై వందనాలు ప్రభువా. సంఘాలు లేపబడని, ఇంకా అనేక సంఘాలు కట్టబడని, ఇంకా పరిచర్య నిమిత్తమై అనేక సేవకులను పంపించు నాయన. మా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను మీరు అరికట్టబోతున్నకై వందనాలు చెల్లిస్తున్నాం. సేవకులను కాపాడబోతున్నందుకై, కంచెన ఉంచబోతున్నందుకై, సంఘంలో ప్రభువా ఏ దాడులు జరగకుండా కాపాడబోతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ ప్రార్థనలో కలుసుకున్న ప్రతి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని మరొకసారి మాతో కూడా ఏకీభవించి మొరపెట్టండి. రండి, మరలా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.